హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని చీరలు చూపెడతానండి ఇవాళ అయితే కనుక. చక్కగా ఫ్యాన్సీగా ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇలాగా చక్కగా కట్టుకోవచ్చు అనమాట. వీటిలో మీకు లైట్ కలర్స్, డార్క్ కలర్స్లో మీకు చూపించిపోయేటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఈరోజు కట్టుకున్న చీర కూడా నేను మీషోలో తీసుకున్నదే. కొత్త కలర్స్ కూడా ట్రై చేయాలి కదా అండి, ఎప్పుడు ఒకేలా కలర్స్ కాదు కదా. సో అలా అయితే కనుక నేను ట్రై చేసినటువంటి ఈ కలర్ కాంబినేషన్ జార్జెట్ అండ్ చక్కగా స్కాలప్ కట్లో అయితే కనుక ఇట్లా మిర్రర్ వర్క్ అయితే కనుక వచ్చింది. యాక్చువల్గా నేను ఓపెన్ చేయలేదు, మీకు ఏ మీషో వీడియోలలో కూడా ఇంతకుముందు చూపించలేదు. నాకు ఎందుకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ క్యాటలాగ్తోనే పెట్టి చూపించేద్దాం అనుకున్నా. సో ఎలాగో చూపించే ముందు సరే కట్టేసేసుకుందాం అనేసి అయితే కనుక నాకు బాగా నచ్చింది కాబట్టి కలర్ కూడా కట్టుకున్నానండి. అయితే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇలాంటి కలర్లోనే ప్లెయిన్గా వచ్చింది. సో మరీ మ్యాచ్ లాగా అయిపోతుందని చెప్పేసి నేను నా దగ్గర ఉన్నటువంటి వైట్ బ్లౌజ్తో అయితే కనుక ఎలాగో దీనిలో వైట్ ఉంది కాబట్టి కాంబినేషన్ రెండు ఇట్లా సెట్ చేశాను అనమాట. ఇది నా చీర డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో మీకు దీని లింక్ కూడా పెడతాను. చాలా బాగుంది, వెరీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ కలర్. ఈ రైనీ సీజన్కి బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉండి రోజంతా క్యారీ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇదైతే కనుక మనకి పళ్ళు డిజైన్ డీటెయిలింగ్ అండ్ పళ్ళు కూడా మనకైతే ఇట్లాగా స్కాలప్ కట్ అయితే కనుక వస్తుంది అనమాట. ఫ్రంట్ కూడా స్కాలప్ వచ్చేసి శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి. సో ఇది నా శారీ యొక్క డీటెయిల్స్. సో ఈరోజు నేను ఇచ్చే లింక్స్తో పాటుగా నా శారీది కూడా పెడతాను. ఇయర్ రింగ్ అయితే గుర్తుపట్టే ఉంటారు, మీషోలో తీసుకున్నాను. వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ క్యూట్ అండి. ఏ ఫేస్ కట్టుకైనా కానీ చాలా బాగా నప్పుతాయి. డెఫినెట్గా తీసి పెట్టుకోండి. సో ట్రస్ట్ మీ, మీకు ఫేస్కి సెట్ అవుతాయి. లైట్ వెయిట్లో అయితే కనుక చక్కని స్టైలిష్ జుంకీస్, స్టోన్ జుంకీస్. స్టోన్ అని మళ్ళీ వెయిట్ అనుకునేరు, అసలు వెయిట్ లెస్, అసలు అంత చక్కని జుంకీలు అండి. నేను ఇవి కూడా పెడతాను. ఇవైతే నేను మీషో నుంచి తీసుకున్నాను కాబట్టి ప్రొవైడ్ చేస్తాను. సో ఏది నచ్చినా మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇట్లనే బాందినిదండి. సో కమింగ్ సూన్ వీడియోలలో నేను డెఫినెట్గా ఇది కూడా కట్టుకుంటాను. నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇట్లా క్రష్డ్ మెటీరియల్ పైన అయితే కనుక చాలా బాగుంది. మెయిన్గా ఇది కూడా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక స్కాలప్ కట్లో వచ్చింది. బాందిని ప్యాటర్న్ డార్క్ బ్లూ కూడా నాకు బాగా అనిపిస్తుందండి నా ఫేస్కి, అందుకే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఈ కాంబినేషన్. వైట్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా వేసేసుకోవచ్చు మనము. సో ఇది కూడా మీకు నేను కట్టి చూపిస్తాను. వీడియోలో ఇవ్వకపోయినా ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, నో డౌట్. నేను ఫిక్స్ అయిపోయాను దీన్ని కట్టుకోవాలని. అండ్ ఇది ఒక చీర అండ్ ఇదైతే కనుక మన థర్డ్ సారీ. ఫస్ట్ సారీ, సెకండ్ సారీ, థర్డ్ సారీ. ఈ చీర కూడా చాలా బాగుంది. దీనిలో బ్లాక్, యాక్చువల్గా నాకు బ్లాక్ కూడా బాగా నచ్చింది, బట్ శ్రావణ మాసం కదా మళ్ళీ ఎందుకులే బ్లాక్ అనిపించేసి నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి. ఇది బ్లూ మీద అయితే కనుక ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్ షిఫాన్ జార్జెట్ పైన అయితే కనుక మనకి ఇది హెవీగా ఉంటుందండి. లుక్ చాలా బాగుంటుంది, వెరీ క్లాస్ డిజైన్. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మీరు డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా అండి, ఇదైతే కనుక బ్లూ విత్ ఈ బార్డర్స్లో అయితే కనుక ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి సారీస్లలో. ఇంతకుముందు నేను మీకు చెక్స్ ప్యాటర్న్స్ చూపించాను కదా, అండ్ ఇదైతే కనుక మీకు ఇదొక బార్డర్ కాన్సెప్ట్ బట్టి ఇప్పుడు శ్రావణ మాసానికి చాలా లేటెస్ట్గా వస్తున్నటువంటి ఫ్యాన్సీ శారీస్లో ఇదొక శారీ. మీకు క్లోజప్ లుక్ చూపిస్తానండి, ఓపెన్ అయిపోతే మళ్ళీ కనపడుతుందో లేదో. సేమ్ సెల్ఫ్లోనే మీకు డిజైన్ కూడా వచ్చింది బ్లూ కలర్ ప్యాటర్న్లో లాగానే. కనపడిందని అనుకుంటున్నాను, అర్థం కాదండి. ఇట్లా రియల్ కలర్తో చూస్తే మాత్రమే లోపలగా ఉందన్నమాట డిజైన్, ప్లెయిన్గా కాదు ఇది యాక్చువల్లీ. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది కూడా బాగుంది. ఇది యాక్చువల్గా ఇంతకుముందు 1000 ఎబో ఉండదండి, ప్రైస్ డ్రాప్ అయింది కాస్త, అందుకోసం అయితే కనుక తెప్పించేసాను అనమాట. ఇది కూడా ఇట్లా వర్క్ బ్లౌజ్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. పింక్ అండ్ మీకు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి కాంబినేషన్ కూడా ఇలా సెట్ చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది. మనకి ఈ మెహందీ గ్రీన్ ఏదైతే బ్లౌజ్ వచ్చిందో వర్క్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం చాలా వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు, ట్రెండింగ్ కలర్ కాబట్టి. ఒక లెనిన్ కాటన్ శారీ కూడా తెప్పించానండి. సో ఇది కూడా బ్లాక్ లవర్స్కి బాగుంటుంది అనుకుంటున్నాను. ఇట్లాగా గ్యాప్ బోర్డర్తో అయితే కనుక దీని డిజైన్ అనేది తీసుకున్నారనమాట. సో ఇన్ని శారీస్ కలెక్షన్ అనేది కూడా ఇప్పుడు మీకు 1 by 1గా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉందా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఫస్ట్ టైం చూసినా కానీ ఛానల్ చూడండి, నచ్చింది అనుకుంటే కూడా తప్పకుండా ఫాలో అవడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయండి, తప్పకుండా మీ షాపింగ్ రిలేటెడ్ మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. శారీ అయితే కనుక లెనిన్ కాటన్ శారీ, బ్యూటిఫుల్ ప్రింటెడ్ థీమ్ వైజ్ అయితే కనుక వచ్చినటువంటి ప్యాటర్న్ ఇది. ఇలా శారీ అంతా కూడా వస్తుందండి విత్ గ్యాప్ బార్డర్. కట్టుకుంటే సూపర్ అండి, సూపర్ ఉంటుంది అంతే. ఏదో మంచి స్మెల్ కూడా వస్తుందండి దీనిలోంచి. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. బ్లౌజ్ పళ్ళు నుంచి వెళ్దాం. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే కనుక అటు నుంచి ఆ చివరికి వస్తుంది. ఇప్పుడు ఇది పైన అయితే కనుక చిన్న బార్డర్, కింద అయితే కనుక చక్కగా గ్యాప్ బార్డర్తో వచ్చింది. క్లాసీ డిజైన్ చక్కగా కనబడుతుంది మనకైతే కనుక. కలర్ బ్లాక్ అండ్ పింక్ కలర్ అయితే కనుక లోటస్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఈ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. మీరు గౌన్గా కన్వర్ట్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. శారీగా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్ ఎవరికైనా కానీ ఇది చాలా బాగా వెళ్తుంది.
ఏదైతే ఈ ప్యాటర్న్ వచ్చిందో దీన్ని జూమ్ చేసేసి లైక్ చిన్నగా చేసేసి మనకైతే కనుక దాని మీద ఇట్లా సన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. సేమ్ కంటిన్యూషన్ గ్యాప్ బార్డర్ అయితే కనుక బ్లౌజ్ కూడా వచ్చేసింది, బార్డర్ లాగా హ్యాండ్స్కి వస్తుంది అనమాట. సో ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ ఉందండి. లెనిన్ కాటన్, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు. ఫ్యాబ్రిక్లో కలర్ పోవటం, డల్ అవటం, ఎలవడం అట్లాంటిది ఏది లేదు. మీరు హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు. దీంట్లో మెహందీ గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు అండ్ పింక్ కలర్ బ్లౌజ్తో కూడా మీరైతే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకుని వేసుకోవచ్చు అండి. ఎంత బాగుందో చూడండి సారీ. బ్లాక్ లవర్స్కి అయితే మాత్రం ఇంకా బాగా నప్పేస్తుంది. సో ఇలా ఉంటుంది. సో శ్రావణ మాసానికి ఒకవేళ ఇప్పుడు కాకపోయినా మీకు ఒకవేళ నచ్చితే ఫర్దర్గా కూడా ఈ సారీ మీరు చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఇలా ఉంటుందండి. సో క్లాస్గా కట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. లాంగ్ రన్ ఉంటుంది, ఎందుకంటే లెనిన్ కాటన్ గుడ్ క్వాలిటీలో వచ్చింది కాబట్టి మీకు అసలు మీకు దానిలో నలగడము, ముడతలు పడిపోవటము అట్లా ఏ ప్రాబ్లం కూడా ఆ శారీతో ఉండదు. నెక్స్ట్ అయితే కనుక మరొక ట్రెండింగ్ శారీ, మేబీ ఇది యూత్ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా, అండ్ బార్డర్ కూడా ఇట్లా గ్రీన్ స్కాలప్తో అయితే కనుక వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా అయితే కనుక మనకి శారీ అయితే కనుక మనకి బిస్కో జార్జెట్స్ వస్తాయి కదా అండి, ఎట్లా చెప్పాలి, ఇది కొంచెం చిన్నాన్ చెప్తామా, చూడాలి. నేను కూడా చిన్నాన్ లాగానే అనిపిస్తోంది. నేనైతే కనుక చిన్నాన్ లాగానే చెప్పేస్తున్నాను. బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో శారీకి వచ్చేసి మొత్తం అంతా కూడా ఇది స్కాలప్ కట్లో కాంట్రాస్ట్లో అటాచ్ చేశారండి, లేస్ బార్డర్ లాగా. ఓకే, ఇది ఈ ప్యాటర్న్ లేస్కే మనకి హైలైట్ అయింది శారీకి అయితే కాంబినేషన్ అనమాట. అండ్ ఈ లెంత్ కూడా చాలా పెంచి ఉందండి, మీరు హ్యాపీగా కట్టుకోవచ్చు. మంచి హైట్ చూడండి, నేను ఎంత పైకి ఎత్తితేనో కింద మీకు బార్డర్ అయితే కనపట్లేదు అనమాట. ఇదంతా కూడా లెంతే. సో మంచి ప్రాపర్ హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా మీకు ఈ లెంత్ ఏ మాత్రం ఫరక్ లేకుండా సరిపోతుంది. ఇదైతే కనుక పైన మనకి పళ్ళు సైడ్ వరకు వచ్చేలాగా వచ్చేసి, కింద అయితే కనుక కంటిన్యూషన్ శారీ బార్డర్ అంతా కూడా ఇలాగే వచ్చింది. మీరు ఇంకేదైనా డిజైనర్ స్టైల్ ఇవ్వాలనుకుంటే మీరు ఇంకేదైనా స్టోన్ వర్క్, లేకపోతే బయట దొరుకుతాయి కదా మనకి స్టోన్ ప్యాచెస్ లాగా, వెరైటీ ప్యాచెస్ లాగా అట్లా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే శారీ ప్లెయిన్గా వచ్చింది కదా. లేదు ఇలా కట్టుకున్నా కూడా చాలా క్లాస్ అండ్ లైట్ వెయిట్లో అయితే కనుక ఉంటుంది. మంచి కలర్ కాంబినేషన్ పింక్లో అయితే కనుక వచ్చింది. సో ఒకవేళ ట్రెండింగ్ కలర్స్ కాంబినేషన్స్లో కనుక చూస్తుంటే మాత్రం ఇదొక నైస్ ప్యాటర్న్ అండి. సో కొంచెం ప్లెయిన్ టచ్గా కట్టుకోవాలనుకున్నప్పుడు, మరి ఎట్లా హడావిడి లేని కలర్స్ అట్లా కాకుండా కొంచెం డీసెంట్గా అట్లా కావాలనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ బాగా హెల్ప్ అవుతాయి. అయితే దీన్ని హైలైట్ చేయడానికి మాత్రం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఇదే యాక్చువల్గా దీనికి ఎగ్జాక్ట్గా అందమని చెప్పొచ్చు. ఓపెన్ చేసేస్తానండి. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే కనుక మనకి వర్క్ బ్లౌజ్ అనమాట. సో మీకు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. చక్కగా షేప్ వైజ్గా స్టిచ్ చేస్తారనమాట. హ్యాండ్కి హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్ అంతా కూడా మనకి డిజైన్ అనేది మనకి డ్రా చేసేసి దానిలోనే మొత్తం వర్క్ అంతా కూడా చేసి ఇచ్చేసారు. జస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేంజ్ చేసేసుకోవడమే. చూడండి అసలు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు కాంబినేషన్ చూసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో వేస్తే కూడా లుక్ ఇంకా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ కొంచెం క్లాస్ టచ్ ఉన్నటువంటి కాంబినేషన్ శారీస్ చూస్తుంటే ఇది ఒకటండి. ఈ గ్రీనే కాకుండా మీరు తర్వాత కూడా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఆ బ్లౌజ్ మళ్ళీ వేరే వాటికి కూడా చాలా మటుకు వచ్చిందండి. ఈ శారీ చూపిస్తాను. సో నేనైతే ముందే మీకు ఇంట్రోలో దీనిలోని లైక్ డీటెయిలింగ్ డిజైన్ అయితే కనుక చూపించాను. గోల్డ్ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట. అండ్ దీనికైతే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బూటీ స్టైల్లో అయితే కనుక వచ్చేసింది. మొత్తం ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి. బ్లౌజ్ చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. టూ గుడ్ క్వాలిటీ, అస్సలు క్వాలిటీకి ఇంత కూడా పేరు పెట్టేదానికే లేదండి. చాలా అంటే చాలా బాగుంది. హైలీ 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 రికమెండెడ్. మీకైతే పైన సైడ్ అయితే కనుక బార్డర్ ఇలా వచ్చేసి, కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్ కొంచెం మీడియం లెంత్లా తీసుకున్నారు. మధ్యలో ఇదంతా కూడా వీవింగ్, మ్యాంగో బుటీ వీవింగ్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను. మొత్తం అంత బ్లౌజ్ వచ్చేసింది. చెప్తాను అండి మా బ్లౌజ్ ఎంత వచ్చేసింది అనేసి. మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు ఉన్నట్టుంది. 1 మీటర్ ఉంది బరాబర్. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ఉందండి, చాలా చక్కగా ఉంది. నా తరకెళ్ళి మాత్రం 200% రికమెండ్ చేస్తా. ఒకవేళ మీకు బ్లూ ఇష్టమైన అండ్ ఇలా బార్డర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఆ ప్రకారంగా కనుక మీరు కనుక ప్లాన్ చేసుకుంటుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. మంచి లెంతీ సారీ విత్ పళ్ళు కూడా హెవీగా అయితే కనుక మనకి జరీ బార్డర్ తీసుకుని మనకి ఈ విధంగా వస్తుందండి. అండ్ హైట్ అండ్ ఇది కూడా మీకు చాలా బాగా వచ్చింది. హైలీ రికమెండెడ్. మీకు ఈ ఫెస్టివల్ సీజన్కి కూడా డెఫినెట్గా అయితే కనుక తీసుకుని కట్టేసుకోవచ్చు. చక్కగా బార్డర్ కూడా బాగా వచ్చింది అండ్ డీసెంట్ కాంబినేషన్ అండ్ నైస్ బ్లూ కలర్. అండ్ దీని మీద అయితే కనుక మనకి వర్క్ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఇదండి కాంబినేషన్.
సో ఒకవేళ మీకు ఇలా ఒకవేళ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. మెయిన్ దీని అందం అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే మనకి బ్లౌజ్ వేసాక సారీ సూపర్ డూపర్ లుక్ అయితే కనుక కనపడుతుందండి. అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు, డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. సారీ నచ్చితే మాత్రం మీకు కనపడిందని అనుకుంటున్నానండి. ఇంక్లూడెడ్గా ఒకలాంటి సెల్ఫ్లో అయితే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ సారీ అంతా కూడా ఉండిందనమాట. సో నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్, ఇది కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. అండ్ మెయిన్గా ఇది గౌన్లకి చెప్పాలంటే దీంతో మీరు క్రాప్ టాప్స్ కూడా చేయించుకోవచ్చు హ్యాపీగా. బార్డర్ దీనికి అయితే కనుక బాగా వచ్చిందండి. సో శారీ ఓపెన్ అయితే కనుక మనకి స్కాలప్ కట్లోనే మనకి మొత్తం అంతా కూడా ఇట్లాగా బార్డర్ హైలైట్ అవుతూ వచ్చినటువంటి కాంబినేషన్. మీకు ఇదైతే కనుక శారీ అండి. శారీ కూడా మీరు డిఫరెంట్ మల్టీ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. చూద్దాం దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. 2 సైడ్ కూడా మీకు బార్డర్ అయితే ఇలాగే వచ్చేసింది. ఇదైతే కనుక పైన సైడ్ అయితే కనుక బార్డర్ అనేది ఇలా వస్తుంది మనకి వేసినప్పుడు. చాలా క్లాస్గా ఉంది. అక్కడికి వైట్తో కూడా బాగానే ఉంది చూడండి, ర్యాండమ్గా చూసినా కానీ. ఇదైతే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మీకు ఇలా ఉంది. అండ్ 2 గుడ్ కంఫర్ట్ క్వాలిటీ అయితే కనుక మనకి షిఫాన్ జార్జెట్లో వచ్చింది. క్లోజప్ లుక్లో కూడా చూపిస్తున్నాను మీకు ఆ క్లాత్ అనేది కూడా ఎలా వచ్చిందని. మెయిన్గా ఏంటంటే ఈ ఫ్లవర్స్ చక్కగా అయితే కనుక వచ్చాయి కాబట్టి అవి ఇంకా కూడా అట్రాక్టివ్గా అయితే కనుక కనపడుతున్నాయండి. సో చూడండి, నచ్చిందని అనుకుంటే కనుక ఇదొక పర్టికులర్ ప్యాటర్న్ అండ్ చక్కగా వచ్చేసింది. అండ్ రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ ఇది 2 ఉందండి, 80 సెంటీమీటర్ వరకు వచ్చింది. అటాచ్ చేసి కుట్టారు దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసి. ఇదైతే కనుక బార్డర్ అనమాట. శారీకి ఇలా వచ్చినటువంటి ఆ బార్డరే మనకి కంప్లీట్గా అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది. కావాలనుకుంటే కనుక చూడండి, హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి. నచ్చిందని అనుకుంటే మాత్రం నైస్ కలర్ కాంబినేషన్. మీకు వేసినప్పుడు కూడా శారీకి చాలా బ్రైట్గా మంచి లుక్లో ఉంది. బ్లూ కలర్ పైన అయితే కనుక అట్రాక్టివ్గా ఈ ఫ్లవర్స్తో. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుండింది. బాందిని కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చేస్తుంది. సో శారీ అయితే కనుక మనం ఓపెన్ చేసినప్పుడు ఒకసారి అయితే కనుక లుక్ చూసేద్దామండి. బాందిని రిలేటెడ్లో అయితే కనుక చాలా చక్కగా ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ కూడా కట్టితే చాలా బాగా కనపడుతుంది. అండ్ బాందిని ఎప్పుడైనా కానీ మనకి ఎప్పుడు ట్రెండ్ ఉండేటువంటి ప్యాటర్నే కదా. సో ఇదైతే కనుక మీకు చూసుకున్నట్లయితే పళ్ళు దగ్గర అయితే కనుక ఇట్లాగా మనకి స్కాలప్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ కాంబినేషన్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ నుంచి పళ్ళు నుంచి స్టార్ట్ అవుతూ సింపుల్ స్కాలప్ లైట్ వెయిట్ మిర్రర్తో అయితే కనుక మనకి బార్డర్ అనేది వెళ్తూ శారీ అంతా కూడా కంటిన్యూషన్ అనేది ఇలాగే తీసేసుకున్నారండి. సింపుల్ వైట్ బ్లౌజ్తో అయినా కానీ మీరైతే కనుక చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా వస్తుంది. ఎంత బ్రైట్ ఉంది కదా, కాంబినేషన్ చాలా బాగుంటుందండి కట్టాక. నేను డెఫినెట్గా కట్టి చూపిస్తా. మీకు ఈ లోపు నచ్చితే మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. మీకు ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగా కనబడుతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏమి, టెంపుల్స్కి ఏమి, మీరు ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు కిట్టి పార్టీస్కి ఏమి, ఇట్లా సింపుల్గా ఏదైనా ఫ్రైడే రోజు కట్టుకోవడానికి ఏమి, ఏదైనా బొట్టుకు ఎలా వెళ్తున్నప్పుడు కూడా మీకు ఇది చక్కగా అయితే కనుక బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. మీరు క్లోజప్ లుక్ చేసుకోండి. ఇదైతే కనుక ఓవరాల్గా శారీ బ్లౌజ్ కూడా చూపించేస్తాను ఎలా వచ్చేసింది అనేసి. ఇదైతే కనుక బ్లౌజ్ విత్ స్కాలప్లో అయితే కనుక బార్డర్ వస్తూ సింపుల్గా ఈ విధంగా వచ్చిందండి. ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్లలో వచ్చేసింది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బార్డర్తో కంప్లీట్ అయితే కనుక సారీ నచ్చాయని అనుకుంటున్నాను. కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. లెంత్ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఇది ఓవరాల్గా సారీ యొక్క లెంత్ అనమాట. ఇవన్నీ కలెక్షన్స్, ఇన్ని వెరైటీ శారీస్ తీసుకొచ్చా. డెఫినెట్గా ఇందులో ఏదో ఒక సారీ మీ మనసుకి కనెక్ట్ అయ్యే ఉంటుంది, మీ కళ్ళకి నచ్చే ఉంటుంది కదా. హ్యాపీగా తీసేసుకోండి ఏది నచ్చినా. అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్, డిఫరెంట్ కంటెంట్స్ ఎవ్రీడే మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు చాలా టైం సేవ్, అట్ ద సేమ్ టైం వెరీ ట్రెండింగ్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు పర్చేజ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.